ఏమైంటుంది నిష్కారణంగా కొట్టారు, పార్టీ జెండాలతో కొట్టారు, రాళ్ళతో కొట్టారు, రకరకాల దాడి చేస్తున్నారు. అయ్యో మా డ్రైవర్ చెప్పారు, ఒరే నేను కానీ దిగితే వాళ్ళు ఎవరైనా తెలియకుండా రాళ్ళు పడతాయి పైన, ఒకసారి రాళ్ళు నా పైన పడితే కరె నా పైన పడితే నాకు కోర్టులు వేసుకోవాలి గన్మెన్స్ అయిష్ట భద్రతలో నేను ఉన్నా, వాళ్ళు ఫైర్ చేస్తే సామాన్లు బలైపోతారు, కొట్టు మన గొడవలు. దేవుడు ఉన్నాడు, భగవంతుడు చూసుకుంటాడు, ఇంటిదా కాకపోతున్న కారణం తెలుసు అయిపోయింది కదా. కానీ తర్వాత ఏమైంది, నేను ఒక్క నరసేను ఒక నీళ్ళు పంపడం అవి వదిలిపెట్టేసాను. వాళ్ళ దేవుడు నాన్న సామాన్లు పోతే భగవంతుడు ఉన్నాడు. తర్వాత కూర్చోవారిపల్లికి వచ్చారు, కూర్చోవారిపల్లి పెట్టినా, కూర్చోవారిపల్లి పెట్టి అది ఉంది, అది కూర్చోవారిపల్లి ఉంది కదా, ఇదే పెట్టి కొంత పెట్టారు కూర్చోవారిపల్లి. ఏ నియోజకవర్గంలో ఏ పంచాయతీలో చిన్న గొడవలు దొరుకుతాయి, పంచాయతీలు కొట్టుకుంటారు. అప్పటిదాకా జరిగింది. తను వచ్చిన తర్వాత పెట్టాను, నాని వచ్చిన తర్వాత తీసుకొచ్చాను. వచ్చాడు, 2 కార్లు దగ్గర పెట్టారు, ఒక ఇల్లు దగ్గర పెట్టారు. చూడండి, మా మోహిత్ కార్లు 2 కార్లు దగ్గర పెట్టారు. తర్వాత ఒక కారు పగలు కొట్టారు, 2 కార్లు తగలు పెట్టారు, ఒక కారు పగలు కొట్టారు. అతను ఇల్లు దగ్గర పెట్టారు. ఇదొకటి కాకుండా మీకు ఈరోజు చెప్తున్నా, వాడు 20 సంవత్సరాల పిల్లాడు ఉన్నాడు, కావలికి రెడ్డి. వాడు 20 సంవత్సరాల పిల్లాడు, మోహిత్ పాటు కారులో పోయాడు. వాడు మర్మాంగలపై తన్నాడు. కానీ నాన్నగారే కారులో దిగి తన మర్మాంగలపై తన్నాడు. చిన్న పిల్లాడు తల్లి కింద కూడా అమ్మ నడుస్తున్న మళ్ళా కొట్టాడు. తన మోహిత్ ఎప్పుడైతే దాడి జరుగుతుందో మోహిత్ని తప్పించారు ఎక్కడి నుంచి ఆ గన్మెన్ ఇస్తున్నట్టు గన్మెన్ నుంచి మోహిత్ని తప్పించి ఇలా ప్రెస్ మీట్లో ఒకటి ఉంటే దాన్ని ఎక్కించి కార్యక్రమంలో పక్కూరు పంపిస్తే మనం పంపించేస్తే ఈశ్వరుడు గన్మెన్ తీసుకెళ్ళి ఇంట్లో కట్టేసుకుంటారు. సరే దేవుడు ఉన్నాడు, కొట్టారు. వేరుని 20 సంవత్సరాలు ఎక్సర్వీస్మెన్గా ఉన్నాడు, 20 సంవత్సరాలు ఎక్సర్వీస్మెన్గా ఉన్నాడు. వచ్చి మోహిత్ పిఆర్ఓగా ఉన్నాడు. అతను తీసుకెళ్ళి చొప్పులు విపరీతంగా కనీసం 15 నిమిషాలు చొప్పులతో కొట్టారు. అతను చెప్పాడు నెక్స్ట్ సర్వీస్ చొప్పులతో కొడుతూనే ఉన్నాడు, కొట్టలేదని చెప్పి వాళ్ళ ప్రమాణం చేయమని చెప్పండి, చొప్పులతో కొట్టలేదు. ఎక్సర్వీస్మెన్ తీసుకెళ్ళి మోహిత్ కారణంగా ఉన్నాడు. అతను చొప్పులు స్వర్ణముఖి రివర్ తీసుకెళ్ళి ఆడగొట్టి కొట్టాలని తీసుకెళ్ళి కొట్టాలని చొప్పులతో కొట్టారు. ఎందుకు కొట్టాడు తెలియదు చొప్పులతో. ఇంకో పిల్లోడు ఉంటే ఆ పిల్లడు పాస్ పోసారు, ఆ పిల్లడికి పిల్లడు పాస్ పోసి కొట్టారు. ఏం చెప్పాలి నేను, మీరు చెప్పండి. 5 సంవత్సరాలు నేను ఎప్పుడైనా ఒక చిన్న గొడవ చేశానా, ప్రెస్ మీట్ కూడా కామెంట్ చేశానా, ఒక జోలికి వచ్చాను నేను ఎప్పుడైనా? నా బతికేది నేను బతుకుంటాను. పాస్ పోసి కొట్టారు, పాస్ పోసారు. ఒకనేమో బర్మాన్లో పెట్టి వెళ్తారు, ఒకనేమో హెచ్చరికలు చెప్పులతో కొడతారు, గన్మెన్ ఏమో తీసుకెళ్ళి కట్టేసి కొడతారు. ఏం మాట్లాడు నువ్వు? అయిపోయింది. అయినా కూడా ఒక నరస్తిలా వదిలేసి పట్టించుకోవడం ఏమన్నా కర్మలు పోతారు, వదిలేమి. తర్వాత ఏమైంది, ఇల్లు దగ్గర పెట్టారు, పోతే పోయింది. తర్వాత రామ ఇంకో దానికి ఇది మనం చూద్దాం, వాళ్ళు గొడవ ఇది బాను, ఇది గొడవ అన్నారు. ఇది మీరు చూడాలి, జాగ్రత్త స్లో చేయమని ఆర్జీ. ఈ పక్క నడిచొస్తున్నాడు చూసారా, మీరు చూడండి ఒకసారి. ఆ పక్క కారు ఇంకా డబుల్ సీట్ పక్కన నడిచొస్తున్నాడు, మనసు గుర్తుందా? ఆ పిల్లడు బాను, నాని కారులో ఉన్నాడు. ఆ పిల్లడు పక్కన కారు వెనక నడిచొస్తున్నాడు. ఇది సీట్ కూడా రికార్డ్ అయింది. అంటే నాని కారులో ఉన్నప్పుడు ఆ బాను కొట్టాలంటే ఎవరిని కొట్టాలి, నాని కొట్టాలి. పోయి నడుచుకుంటూ వస్తున్నాడు పక్కనే, అది కూడా చెప్తున్నాడు. పెట్టాను నడుచుకుంటూ వెళ్ళిపోతాడు పక్కకి. ఇప్పుడు నాని దిగాడు, నాని దిగితే కారును కొట్టాడు, పైకి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన బాను వాళ్ళు పట్టుకొచ్చారు, వెనక్కి గన్మెన్ మీద పట్టుకొచ్చాడు. చూడండి మీరు, అదే బాను వాడు వెళ్ళిపోయిన బాను వాళ్ళు పట్టుకొచ్చారు, గుట్టు ముసుకేసి. దాడితో అతను తగిలిందా తప్ప చూడు, బాను చూడు. నాని కారులో లేడు, విశ్వం గారు నాని గారు కారులో లేడు, తప్పించుకునే క్రమంలో తగిలింది. బాను చూడు, మళ్ళీ కారులో కొడతాడు తప్ప నాని చూడలేదు పోలా. చూడు అతని ఉద్దేశము అక్కడ కారు దగ్గర పెట్టారు కాబట్టి ఈ కారును కొట్టాలనే ఉద్దేశం తప్ప నాని కొట్టాలని లేదు, నాన్నగారు కొట్టాలని లేదు.
చూడు అది కొట్టాడు పారిపోయింది. ఈ కారు నాని ఉన్నాడు, ఈ కారు గుర్తు వెళ్ళిపోయినా నాని గారు. ఎందుకు చెప్తున్నానంటే 2 పాయింట్లు ఉన్నాయి అక్కడ. అతను నిజంగా దాడి చేయాలంటే నాని ముందు నుంచే వచ్చాడు, నాని కారు నుంచి దాడి చేసి వెళ్ళిపోయినాడు, నడుచుకుంటూ వస్తున్నాడు, వెళ్ళిపోయాడు. అతను నీళ్ళు పట్టుకొచ్చారు అక్కడి నుంచి, తప్పించుకునే క్రమంలో జరిగింది. నాని నడిచిపోతున్నాడు. ఈ పిల్లాడు చూడు నాని దిగుతారు పరిగెత్తి వెనక్కి వెళ్ళిపోయినాడు. నాని గారు వెళ్ళిపోయిన కారును కొట్టాడు. నీ ఉద్దేశము కారు మీద దాడి చేయాలనే తప్ప వ్యక్తి మీద దాడి చేయాలని కాదు. అది కూడా తప్పు, దానిని సమర్థించడం లేదు, అది కూడా తప్పు. దానికోసం జైల్లో పోయారు, శిక్ష అనుభవిస్తున్నారు, వారు తప్పదు. ఇంకా అది కూడా తప్పు. నాని గారిని కొట్టాలనుకుంటే చూడు వాళ్ళు పట్టుకొచ్చారు, గన్మెన్ పట్టుకొచ్చాడు నాని, ఆ బాగానే వాడిని వెళ్ళిపోయినాడు పట్టుకొచ్చాడు. ఇదొకటి ఆపరేషన్. ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఏం చెప్పారు, నాకు దాడి జరిగిపోయింది, నాకు బాగా దెబ్బలు తగిలినాయి, హాస్పిటల్ బాగయ్యాను, నాని గారు చాలా చెప్పారు. మీకు వాస్తవం జడ్జిమెంట్ ఏమైనా కానీ లేదు. ఇప్పుడు అతను విమర్శించాలనో తప్పు పట్టాలని నా ఉద్దేశం కూడా కాదు. కానీ వాస్తవాలు చెప్పకపోతే ఈ ప్రపంచానికి తెలియదు. ఇప్పుడు తను చూడండి, తను పెట్టుకో, ఇది జరిగింది కదా. ఇది జరిగిన తర్వాత అంతా వెళ్ళిపోయారు. నాని వేరే కారులో ముందుకు వచ్చేసాడు. పిల్లలు రాళ్ళు తెచ్చి కారులో వేస్తున్నాడు. చూడు నాని చెప్తున్నాడు రాళ్ళు కారులో వేయను. ఇది వెరీ యాక్టివ్, మీరు గమనించండి. అతను ఎక్కాడు, లేకపోతే తల్లిదండ్రులు అనుకున్నాడు. అతను యాక్టివ్గా ఉన్నాడు కూడా చూడండి, జాగ్రత్తగా గమనించాడు అతను ఎంత యాక్టివ్గా ఉన్నాడు. ఒకసారి మీరు గమనించండి, వాస్తవాలు గమనించండి. చూడండి బాగా నడుస్తున్నాడా. జరిగిన తర్వాత అక్కడికి వెళ్ళాడు లోపలికి, ఊరికే ఫోన్లు చేస్తున్నాడు, ఊరికే వాళ్ళ భార్య వచ్చింది. అట్లా చూస్తున్నాడు, ఎంత యాక్టివ్, వెరీ యాక్టివ్. చూడండి నడుచుకుంటూ పోతున్నాడా, ఫోన్ చేసుకుంటూ. నిజంగా తను దెబ్బలు ఉంటే, చేతులు పడిపోయింటే, కాలు ఇబ్బంది వచ్చింటే తను అలా నడవగలుగుతాడు. చూడండి ఎట్లా చూడండి, సరే సార్ నీకు ఎందుకు పెట్టు వారికి కళ్యాణ్కి వాళ్ళకి ఇచ్చే ముందు చూడండి నడుచుకుంటూ ముందు పోతున్నాడు కదా, అదే నడుకొస్తాడు చూడండి. మళ్ళీ ఎంత యాక్టివ్గా ఉన్నాడు చూడండి. ఇప్పుడు యాక్టివ్గా నడుచుకుంటూ వస్తున్నాడు ముందర, చూడండి నడుచుకుంటూ పోతున్నాడా. తర్వాత అట్టే చూడండి, సౌండ్ పెట్టుకో. అతను ఎంత యాక్టివ్గా ఉన్నాడు చూడండి. అతను దెబ్బలు కానీ బట్టలు నలగడం కానీ గాయం ఉండి చూపెట్టండి మీరు. యాక్టివ్గా ఉన్నాడు లేదా, ఎంత పుల్లా కొడుతున్నాడు, కూర్చుంటున్నాడు, మధ్యలో వాటర్ పెట్టుకున్నాడు, మధ్యలో ఫోన్ పెట్టుకున్నాడు, కొడుతున్నాడు, అంత ఇది బాగున్నాయి కదా. ఆ తర్వాత కరెక్ట్ ఇది అయిపోయిందా, కరెక్ట్ 2 గంటల తర్వాత చూడండి అతను వచ్చి నడిచి ఆ నటన ఏమంటారు చెప్పండి. విచారించాను అదే సత్యాధికారి గారిని కలిసాము, కలిసి మా రిప్రజెంటేషన్స్ ఏమేమి మా డౌట్స్ జరిగిన ఇన్సిడెంట్ ముందు జరిగింది, తర్వాత ఏమేమి జరిగిందని కూడా లెటర్ రూపాన్ని మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ఆయన కూడా ఎక్కడ ఏం జరిగింది కూడా అడిగాము సార్, దానిపైన కూడా చెప్పాము. మా దగ్గర ఉన్న ఎవిడెన్సెస్, మా దగ్గర ఉన్న సంబంధించిన ఇవన్నీ కూడా మొత్తం ఒక లెటర్ రూపాన సార్ గారికి కూడా ఇవ్వటం జరిగింది. అన్న మిమ్మల్ని అది సుత్తితో కొట్టారు అని వాళ్ళు కొట్టలేదని చెప్పారు, అంటే వీళ్ళకు అదే మెమరాన్ని ఇచ్చారంట, దాని మీద ఏమంటారు? అంటే విజువల్స్ ఉంది, సుత్తి ఎత్తుకొని కొడతా ఉండింది, నేను దిగింది ఉంది. సుత్తితో కొట్టకపోతే ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు, ఇక్కడ ఎడ్జ్లో తగిలింది, ఇక్కడ రాసుకోబడింది, ఇదంతా పడింది. తగలేదంటే ఇప్పుడు ముద్దాయిలు ఏం చెప్పినా తప్పే చెప్తారు, దానిపైన నేను ఎక్కువ మాట్లాడదలుచుకున్నా. న్యాయ వ్యవస్థ ఉంది, పోలీస్ అధికారులు ఉన్నారు, దానిపైన ఒక దర్యాప్తు బృందం వేశారు, వాళ్ళే చూస్తారు, వాళ్ళే కాపాడతారని ఒక నమ్మకం నాకు. అంటే ఎలా సహకరించాలని సిట్ అంటే అన్నిటిగా నేను ఆయన సార్ గారు అడిగిన దానికి అన్నిటిని వివరించా. ప్లస్ మా దగ్గర ఉన్న సాక్ష్యాలు
జరిగింది ఏమైంది మొత్తం ఇచ్చాం, ప్రతి ఒక్కదానికి ఎవిడెన్స్ ఇచ్చాం. అన్న మేము అడిగింది ఒకటే, వీళ్ళ వెనకాల ఉన్న మూల పురుషులు ఎవరు దాన్ని పరిశీలించండి. ఆ మూల పురుషులు పరిశీలిస్తే మొత్తం అన్నీ బయట వస్తాయి. అన్న కొన్ని గ్రామాలకు వెళ్ళారు, అక్కడ ఏమి విచారించని చెప్పారు అన్న. కొన్ని గ్రామాలకు వెళ్ళారు నా ఈరోజు. నేను అది అడగలేదు, అది మన డిస్కషన్ అది మా గురించి అడిగారు, నేను చెప్పాను దీనికి ఎవరు బ్యాక్ ఉన్నారు దానిపైన విచారించండి అని చెప్పి రిక్వెస్ట్ చేశాను. అంటే తిరుమల నగర్కి సంబంధించి తిరుమలలో బాలాజీ కాలనీకి సంబంధించి కొంతమంది అరెస్ట్ చేశారు, ముగ్గురిని, అంటే సంబంధం లేని కేసులో అనేసి వాళ్ళు అది కూడా చెప్పాను సార్. అనామకులు కొందరు అరెస్ట్ చేశారంట అలిపిరి పోలీస్ స్టేషన్లో, వాళ్ళకి సంబంధం లేదంట, ఒక నలుగురినేమో. దాన్ని కూడా పరిశీలించండి అని చెప్పి చెప్పింది. దానికి సంబంధించిన అన్ని కూడా ఇచ్చారు, ఎందుకు ఎంటర్ చేయలేదు అనేది కూడా వాటిని మాట్లాడుతున్నాను.